వైసీపీ నేత ఫయాజ్ బాషాపై టీడీపీ కౌన్సిలర్ షేక్ షా వలీ ఫైర్ అయ్యారు. ఇక గతంలో 2022లో రంజాన్ మాసంలో 44 మంది టీటీడీ శ్రేణులు ఫయాజ్ బాషా అక్రమంగా అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఇప్పుడు అక్రమంగా చేపట్టిన ఇంటి నిర్మాణాన్ని తొలగించేందుకు వచ్చిన వారిపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం ఏంటని ఆయన నిలదీశారు. పోలీసులను సైతం ఫయాజ్ బాషా తప్పుదోవ పట్టిస్తున్నారని షేక్ షా వలీ ఆరోపించారు. ఇక మున్సిపల్ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఫయాజ్ తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. అస్సలాము అలైకుం. ఇది ముఖ్యంగా తాడిపత్రి ముస్లిం ప్రజలకు ఒక విషయం తెలియజేయడం కోసం నేను ఈ వీడియో తీస్తున్నాము. ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మైనారిటీ లీడరు, నేను ముస్లిం పెద్దనని చెప్పుకునే ఒక కేవలం కౌన్సిలర్, అతని గురించి చెప్పబోతున్నాను. ఎటువంటి అనుమతులు లేకుండా 14 సెంట్లలో ఇల్లు కట్టి కేవలం 6 సెంట్లకు మాత్రమే 4 సెంట్లకు మాత్రమే అప్రూవల్ పర్మిషన్ తీసుకుని 8 సెంట్లలో ఇల్లు కట్టి వైఎస్ఆర్ గవర్నమెంట్లో అధికారులందరినీ భయపెట్టి మున్సిపల్ అధికారులు కట్టుకున్నావు. గవర్నమెంట్ మారింది. ఇప్పుడున్న అధికారులు ఏమయ్యా ఇది తప్పని చూపిస్తే వాళ్ళను కూడా బెదిరిస్తావా? ఏమయ్యా నీ అంత అహంకారము? ఏమని అంటే, నేను రంజాన్ మాసంలో ముత్తవల్లిలకు డబ్బులు ఇస్తే వీళ్ళకు కుళ్ళు, రంజాన్ మాసంలో ఇఫ్తార్ ఇంది వేస్తే వీళ్ళు కుళ్ళుకుంటారని ఏఎస్పీ గారికి తప్పుదోవ పట్టిస్తావా? గతంలో ఈ ప్రభుత్వంలో రంజాన్ మాసంలో ఒక కేసులో దాదాపు 44 మందిలో 5 మంది మాత్రము ముస్లిమేతరులు, 39 మంది ముస్లిం యువకుల్ని, చదువుకునే పిల్లోలను, పని చేసుకుని బతికే పిల్లోలను నువ్వు జైలుకు పంపించినావు. రంజాన్ నెలలో పవిత్ర మాసం రంజాన్ పండుగ చేసుకోకుండా వాళ్ళ ఉసురు తీసుకుంటున్నావు. వాళ్ళ ఉసురే నీకు తగిలింది. వాళ్ళే ఫయాజ్ బాషాను జైలుకు పంపేయాలని గట్టిగా ఉండరు. వాళ్ళ గట్టిదనమే ఈ రోజు నీకు గతి పెట్టిస్తాండి. ఇది